హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హైత్నర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మునగనూరులోని ఏదైతే చూస్తున్నారో అది బస్దీర్గ రోడ్కు థర్డ్ బిట్లో మంచి ఓనర్ కన్స్ట్రక్షన్తోని ఫుల్లీ ఫర్నిష్డ్ 100 గజాల ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ రోడ్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. పైన తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. 7 సంవత్సరాల పాత ఇల్లు అయినా సరే కానీ తను దగ్గరుండి కట్టుకున్నాడు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మున్గన్నూరు టు తొర్రూరు వెళ్ళే మెయిన్ రోడ్ 100 ఫీట్ల రోడ్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో యాదాద్రి నగర్ రోడ్ నెంబర్ 9లో ఉంటుంది. మనకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఊర్లోకి వెళ్ళే బస్ రోడ్, ఆ బస్ రోడ్కు 3వ బిట్లో ఉంటుంది. ఎదురుగా మనకు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కు నియర్ బై ఉంటుంది. ఇక ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చి మనకు 7 years ఓల్డ్, మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది, 100 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. దీని డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ ఫేస్ వచ్చి 20 ఉంటుంది, లోతు వచ్చేసి 45, 20x45 డైమెన్షన్స్లో 100 గజాలలో 900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు 7 years ఓల్డ్ అయినా కానీ ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చి 25 ఫీట్ల వైడ్ రోడ్, మనకు డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ వచ్చేసింది. త్వరలో మనకు సీసీ రోడ్లు కూడా కాబోతున్నాయి. మనకు సీసీ రోడ్లు శాంక్షన్ రెడీ ఉన్నాయి. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండల కిందికి వస్తుంది. నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి. ఒక బైక్ పట్టే విధంగా అయితే మనకు పార్కింగ్ ఉంది. ఇది వచ్చేసి మనకు ఈశాన్య బోర్ పాయింట్ వేయడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. చూసుకోండి, పైకి వెళ్ళడానికి మెట్లు, ఇక్కడ చెప్పుల స్టాండ్లు కూడా, చెప్పులు పెట్టుకోవడానికి కూడా మన కబోర్డ్స్ ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మెట్ల కింద ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మనకు ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్న అన్ని రకాల మనకు వాష్ ఏరియా, మంచి ఒక వాష్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చూసుకోండి, ఇటు వచ్చేసి మీదకి ఇది నార్త్ అవుతుంది, ఇదేమో ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకోండి, గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. నార్త్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతుంది చూసుకొని మనకు ఇది సిట్అవుట్ ఏరియాలో వాడుకునే విధంగా మనకు వాడడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి గ్రీన్ అండ్ వైట్ మార్బుల్స్తోని బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని మంచి ఒక వాల్ కూడా మంచి ఒక డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు హాల్లో కూడా చూసుకుని ఫాల్ సీలింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టీవీ యూనిట్ చూసుకోండి, మనకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, వాళ్ళు 7 years ఓల్డ్ కింద చేసుకున్నా కానీ వాళ్ళే ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంచుకోవడం జరిగింది. మనకు అక్కడక్కడ కూడా చిన్న కలర్స్ బిల్లర్స్ అన్నీ మంచిగా నీట్గా వేసి ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా చూసుకుంటే ఇక్కడ కూడా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కిచెన్ ఉంటుంది, మనకు పూజ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, రెండు కూడా కబోర్డ్స్తో ఉంటాయి. చూసుకోండి, ఇక్కడ మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్, ఓన్లీ ఒకటే బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు ఇండియన్ కల్చర్ ఉంది. చూసుకోండి, ఇందులో వాడే టైల్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. చూసుకొని మాస్టర్ బెడ్రూమ్ ఉన్న కాడికి ఇందులో 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మనకు ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి క్వాలిటీ గల మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మంచి ఫాల్సింగ్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఒక చిన్న కూడా మనకు ఒక మిర్రర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఒక దివాన్ బట్టి 2 పిల్లలు ఈజీగా పడతారు. ఇందులో కూడా కబోర్డ్స్ విషయంలో చూసుకొని కానీ వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో, ఫాల్ సీలింగ్ కూడా అన్ని రకాల చాలా బాగున్నాయి. కాకపోతే ఇది స్థలం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో ఓన్లీ బాత్రూమ్ మాత్రం కామన్ బాత్రూమ్ మనకు ఒకటే ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి, ఇది మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి ఒక ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ విండోతోని అన్ని రకాల చూసుకునే మంచి కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ ఒక పూజ పాయింట్ కూడా చిన్నగా మనకు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా డోర్లు పెట్టి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ అయితే మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. చూసారు కదా మనకు 2 BHK పోర్షన్ టోటల్ మనకు 900 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. ఇక దీని చుట్టుపక్కల లొకేషన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు జస్ట్
మన ముందే మనకు బస్ తిరిగే రోడ్ ఉంటుంది, మునుగనూరు పాతూరు వెళ్ళే రోడ్డు, మన గవర్నమెంట్ స్కూల్కి ఎదురుగానే మనకు రోడ్ నెంబర్ 9 యాదాద్రి నగర్ అంటారు దీన్ని. ఇక ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవే హైత్నగర్ బస్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు సాగర్ హైవేకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 మనకు కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. సర్వీస్ రోడ్ అయితే జస్ట్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి రేట్ ఎంత, దీన్ని చుట్టుపక్కల లొకేషన్ చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి, మనకు చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా, బఫర్ జోన్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే మనకు మునుగనూరు ఊర్లోకి వెళ్ళే బస్ రోడ్. ఆ బస్ రోడ్కు 3rd బీట్లో ఉంటుంది. మంచి లొకేషన్ చాలా బాగుంటుంది. మనకి ఎదురైన గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. లొకేషన్ బాగుంది. ఇల్లు చూసారు కదా, చాలా బాగుంది. 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిషర్డ్తోని. ఇక మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు, మనం రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మన బస్కు రోడ్కు దగ్గరుంది కాబట్టి మనకు 62 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% మనకు బ్యాంక్ లోన్ ఈజీగా వస్తుంది. ఒక 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. ఎలాంటి డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.